అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు. 4వ తేదీ వరకు ఎందుకు దమ్ముంటే ఇప్పుడు రండిరా అంటూ వేట కొడవలతో హల్చల్ చేశాడు. డి మిరేహాల్ మండలం కళ్యాణ్ గ్రామంలో ఎంపీటీసీ సురేష్ ప్రధాన అనుచరుడైన ఈరన్న వేట కొడవలిని చేత పట్టుకుని అందరినీ కవ్విస్తూ ఊరంతా తిరిగి హల్చల్ చేశాడు. ఇతడు కత్తి పట్టుకుని తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడి చేతిలో మారణాయుధం ఉండడంతో దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. స్థానికుల సమాచారం పోలీసులు అతని అదుపులో తీసుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, వైసీపీ లీడర్ అక్కడ హల్చల్ చేసినట్లుగా కనిపిస్తా ఉంది. వేట కొడవలతో ఆ ప్రాంతం అంతా తిరిగినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? మరొక వైపు పోలీసులు కేసు నమోదు చేశారా? వేట కొడవలతో వైసీపీ కార్యకర్తలు గ్రామాల్లో వీరంగం సృష్టిస్తున్నారు. వేట కొడవలు పట్టుకుని టీడీపీ కార్యకర్తలు నేతలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు కౌంటింగ్ దాకా ఎందుకు ఇప్పుడే రండి తేల్చుకుందామంటూ ఏకంగా కత్తులు పట్టుకుని వేట కొడవలతో గ్రామాల్లో తిరుగుతున్న పరిస్థితి ఉంది. వైసీపీ కార్యకర్తలు కత్తులు పట్టుకుని తిరుగుతుండటంతో గ్రామాల్లో రాత్రి సమయంలో కూడా భయంగా గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలు ఈ తరహాలో వేట కొడవలు పట్టుకుని చెలరేగిపోతున్నప్పటికీ కనీసం పోలీసులు వారిని మందలించడం లేదంటూ కూడా ఆ గ్రామాల్లో టీడీపీ నేతలతో పాటు గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గం డి మిరేహాల్ మండలం కళ్యాణ్ గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ సురేష్ ప్రధాన అనుచరుడైన ఈరన్న వేట కొడవలు చేత పట్టుకుని కూడా గ్రామంలో ఆ టీడీపీ నేతలు కార్యకర్తల పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కౌంటింగ్ దాకా ఎందుకు ఇప్పుడే రండి తేల్చుకుందామంటూ ఏకంగా వేట కొడవలు పెట్టుకుని గ్రామంలో దాదాపు 2-3 గంటల పాటు మొత్తంగా గ్రామంలో తిరుగుతూ ఎక్కడికక్కడ వైసీపీ నేతల అండదండలతో టీడీపీ కార్యకర్తల పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు సపోర్ట్ తో పెద్ద ఎత్తున దౌర్జన్యానికి దిగే ప్రయత్నం చేసినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా గొడవకు ఘర్షణకు దిగకుండా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా వేటి కొడలు పెట్టుకుని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు ఎంత మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వైసీపీ నేతల అండదండలతో ఈరన్న ఈ తరహాలో రెచ్చిపోవడానికి ప్రధాన కారణం పోలీసులు ఎంత మాత్రం పట్టించుకోకపోవడమే కారణమంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. చివరకు పోలీసులు మాత్రం ఈరన్నను అదుపులోకి తీసుకుని తర్వాత వదిలిపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వేట కొడవలతో విరివిగిపోయిన ఈరన్నను అదుపులోకి తీసుకుని కఠిన శిక్షలు విధించాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నవీన్.